హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వసంత పంచమి, ఈరోజు వసంత పంచమి కనుక శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ముషిరాబాద్లో, సికింద్రాబాద్లో ఉన్న ముషిరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. చూడండి, ఈరోజు చాలామంది భక్తులు ఇక్కడికి జ్ఞాన సరస్వతి దేవాలయం ముషిరాబాద్లో ఉన్న సరస్వతీదేవి టెంపుల్కి వచ్చారు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ విద్యాభ్యాసం కూడా చేయించుకోవడానికి చాలామంది ఇక్కడ కూర్చున్నారు. అది కూడా చూడండి మీరు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరికైతే ప్రారంభ దశ విద్యాభ్యాసం చేయించడానికి ఈరోజు ఫిబ్రవరి 2 జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి యొక్క పుట్టినరోజు కనుక ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అందుకోసమే ఆ తల్లి సరస్వతీదేవి దర్శనం కోసము వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కొంతమంది వాళ్ళ యొక్క పిల్లల్ని విద్యాభ్యాసం చేయించడానికి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా కూర్చోవడం జరిగింది. సో మీరు కూడా చూసి అమ్మవారి దర్శనం చేసుకొని తరిస్తారని చెప్పేసి నేను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు. కిడ్నీ తర్వాత మీకు దాంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది. ఒకసారి ఫోటో తీసి చేతిలో పట్టుకోండి. అందరూ కిడ్నీ వచ్చి అమ్మవారి ఫోటో ఉంటుంది. అమ్మవారిని మీ సైడ్ తీసుకోండి. అమ్మవారి ఫోటో మీ సైడ్ తీసుకోండి. ఒకసారి అందరూ మిగిలిన వాళ్ళకి కిడ్నీ ఇచ్చారో కూడా ఎవరెవరికైతే ఆల్రెడీ కిడ్నీ ఇచ్చారో వాళ్ళు ఒకసారి ఫోటో చూడండి. అమ్మవారికి దండం పెట్టుకోండి. అందరూ చూడండి. అమ్మవారికి ఒకసారి అందరూ దండం పెట్టుకొని దాంట్లో ఒకసారి తిప్పండి. వెనకాల సరస్వతి జ్ఞాన శ్లోకం అని ఉంది. సరస్వతి జ్ఞాన శ్లోకం ఒకసారి చదువుతాను, మీరు కూడా వినండి. ఆ ఫోటోని దేవుని గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఎంతమంది చాలామంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి మీరు. అది మీరు కూడా చదవండి. మీ పిల్లలతో కూడా రోజు చదవండి. స్కూల్ పిల్లలు కూడా ఒకసారి చదివించండి. మీ పిల్లలకి చదువు బాగా వస్తుంది. అది చాలా సంస్కృతంలో మంచి అర్థంతోటి రాయించండి. ఒక 5 నిమిషాల్లో అయ్యగారు నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. మాట్లాడండి. చాలా మంచి రోజు వసంత పంచమి అమ్మవారికి వెళ్ళిన రోజు. ఈ రోజు మీ పిల్లలకి చాలా తక్కువ మీకు ఈ అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు వసంత పంచమి, ఫిబ్రవరి 2 వసంత పంచమి అంటే సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మషూరాబాద్లో ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో తీస్తున్నాను. సో వీలైనంత మటుకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసము ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంకి రావడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏ విధంగా ఇక్కడ కూర్చొనేసి విద్యాభ్యాసం చేయించే ప్రయత్నం చేస్తున్నారో మీరు చూడండి ఫ్రెండ్స్. అమ్మ దర్శనమైన వాళ్ళు వెళ్ళిపోవాలమ్మా. వెళ్ళిపోదు. మీరు బయట ఎక్కడ లోపల ఆగదు. మొత్తం అంతా క్లియర్ చేయండి. లోపల ఎక్కడ ఆలయం లోపల దర్శనమైన వాళ్ళు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఆగకండి. డైరెక్ట్గా మీరు బయటికి వెళ్ళిపోండి. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. దయచేసి అందరూ వెళ్ళి ఫాస్ట్గా మూవ్ అవ్వండి. ఎందుకంటే ఓవర్ క్రౌడ్ ఉంది. కాబట్టి మీరు మా ఆలయ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి పూర్తిగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ అందరూ ఫాస్ట్గా మూవ్ అవ్వండి. సో ఈరోజు చాలామంది భక్తులు అయితే వచ్చారు ఫ్రెండ్స్. మార్నింగ్ నుండి
మార్నింగ్ ఆల్మోస్ట్ పొద్దున 6 గంటల నుంచి ఇక్కడ ఒక జాతరలాగా ఈ అమ్మవారి దర్శనం కోసము ఈ ప్రజలందరికీ ఇక్కడ డివోటీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ 7:30 అయింది ఈవినింగ్. అయినా కూడా ఇంకా చాలామంది భక్తులు అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. అందులో కొంతమంది ఈ యొక్క చిన్నపిల్లల విద్యాభ్యాసం కోసము ఒక సపరేట్ ఒక సపరేట్గా ఇక్కడ ఎవరైతే విద్యాభ్యాసం చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక షెడ్ లోపల ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసం కోసం కూర్చున్నారు. సో మీరు వీళ్ళని కూడా చూడొచ్చు. తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ, అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కిరీటంగా అనిపిస్తుంది. సో మీరు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చూడండి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడంతా డివోటీస్ వెళ్తున్నారు కదా లోపలికి. ఓకే 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 సో భక్తులు చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. జనరల్గా ఇక్కడ వీడియో నాట్ అలౌడ్, కాకపోతే అయినా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డివోటీస్ ఏ విధంగా వస్తున్నారో చూడండి మీరు కూడా. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అమ్మవారి పుట్టినరోజు, సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు వస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు February 2 కూడా వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నేను వచ్చాను. సో మీకు కూడా చూద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి.
చిన్న ప్లేటు తీసి కింద పెట్టండి. అమ్మవారి ఫోటో కొట్టు పెట్టండి. అమ్మవారి ఫోటో కొట్టు పెట్టాలి. ఫోటో తమలపాకులో పైన చివరికి పెట్టండి. ఫోటో తమలపాకులో పైన చివరికి ఫోటో పెట్టండి. తమలపాకులో చివరికి ఫోటో పెట్టండి. అమ్మవారి ఫోటో ఫోటో పక్కన 2 మల్పాలకు పెన్సిల్ పెట్టండి. ఫోటో పట్టుకోండి. 2 మల్పాలకు పెన్సిల్ పెట్టండి. ఫోటో పెట్టుకుని అందరూ కూడా అందరూ చుట్టూ పెట్టుకోవాలి. మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరే అక్షంతలు పుష్పం తీసుకోండి. ఇద్దరు కూడా గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షంతలు పుష్పం తీసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. అమ్మవారి ఫోటో దగ్గర నమస్కారం చేసుకోండి. శుభముహూర్తకాలే సూర్యాదీనాం యమానాం గ్రహాణాం అత్యంతం ఆనుకూల్యతావన సిద్ధిరస్తు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననమన్మార్గం గజాననమహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామో భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణ నమోస్తుతే. అమ్మవారి ఫోటోని అక్షంతలు వేస్తుండండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాదే హిరణ్యగర్భాభ్యాం నమః సతీపురందరాభ్యాం నమః ముఖ్యంగా వెళ్ళిపోవాలి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతా సందడిగా ఉందో ఇక్కడ. అమ్మవారి దర్శనం కోసము సరస్వతీదేవి అమ్మవారి కోసము వచ్చిన డివోటీస్ అందరినీ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా అమ్మవారిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు వసంత పంచమి, ఫిబ్రవరి 2 రోజు వసంత పంచమి రోజు కనుక ఇక్కడ మషూరాబాద్లో ఉన్న సరస్వతీదేవి అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మీ తండ్రి పేరు తల్లి పేరు ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. తర్వాత నేను చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః అఖండిత విద్యా బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ సరస్వతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అక్షర అభ్యాస కర్మ కరిష్యే. సరస్వతి దేవత పూజ కరిష్యే. అక్షంతలు గ్లాసులో వేసి నమస్కారం చేసుకోండి. గ్లాసులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. కలశారాధనంటే కరిష్యే. కలశం గంధపుష్పాక్షరైః రభ్యస్య. అమ్మవారి దర్శనం చేయబెట్టండి. అమ్మవారి చేయబెట్టిన ఆడవాళ్ళు అక్కే చేయండి. సరస్వతి ధర్మదేశ
వాళ్ళు లాస్ట్ టైం తమలపాకు తీసుకోండి అన్ని సామాన్ల మీద నించోండి. అమ్మవారి ఫోటో మీద, తేనెసీస మీద, పసుపు మీద. తర్వాత ఎన్ని చదువుకోండి, మీ భార్య మీద చల్లండి, పిల్లల మీద చల్లండి. సో ఇక్కడంతా కూడా విద్యాభ్యాసము జరుగుతుంది ఫ్రెండ్స్. విద్యాభ్యాసము ఒక ఆడవాళ్ళు 2 అక్షరాలు పుష్పం తీసుకోండి. ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఎదుటిగా ఈ యొక్క ప్రారంభ దశ పిల్లలకి విద్యాభ్యాసము చేయిస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించింది ఇక్కడ పంతులు గారు వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తున్నారు. సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. మహాగణేశ భంజరత్న ఆదరేణ యోన్మహం ప్రజల్పది ప్రభాతకే. సో ఫ్రెండ్స్ మీరందరూ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా సరస్వతీదేవి అమ్మవారి పూజ కూడా జరుగుతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి సార్. ఈ మషీరాబాద్లో ఉన్న సరస్వతీదేవి అమ్మవారు దర్శనం కోసం ఇక్కడ వచ్చిన డివోటీస్ అందరూ కూడా ఈరోజు వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 రోజు ఈ అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ ఈ యొక్క డివోటీస్ అందరూ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఇప్పటివరకు మీకు లోపల చూపించాను, ఇప్పుడు మీకు టెంపుల్ బయట కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఇక్కడంతా కూడా. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా చాలా పెద్ద క్యూ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సరస్వతి దేవి టెంపుల్ దగ్గర. ఈరోజు వసంత పంచమి కనుక ప్రజలందరూ కూడా డివోటీస్ ఎంతో భక్తితోని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడంతా కూడా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. అయినా కూడా ఇంకా కూడా డివోటీస్ చాలామంది థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క క్యూ కూడా ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి. క్యూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో క్యూ ఇక్కడ.
సో సరస్వతీదేవి అమ్మవారి కోసము ఇక్కడ దర్శనానికి కోసము వచ్చిన భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ క్యూలో ఏ విధంగా వస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫిబ్రవరి 2, 2025 వసంత పంచమి సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ ఈ భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎంత పెద్ద క్యూ ఉందనేది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వసంత పంచమి సందర్భంగా భక్తులు ఏ విధంగా థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ కమింగ్ హియర్ టు హ్యావ్ దర్శన్. సో అదే చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు, చూడండి. సో దిస్ ఈజ్ వికాస్ రెడ్డి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. What is this? Like we can see. స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ గల్లీ లోపల ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ పక్కన మనము నడవడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. అంతమంది డివోటీస్ ఇక్కడ రావడము, తర్వాత వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ అంతా ఇక్కడ చేసేసి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. సో అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది మెయిన్ టెంపుల్, అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారు ఉన్నది ఫ్రెండ్స్. ఇది చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మీరు చూడండి.
సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి signing off. We will meet in another video friends.